అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను 19:26. చదువు. ఈరోజు మనం ఈ మూడవ యేసు ప్రభువారు పలికిన ఈ మూడవ మాట మనం చూస్తే కనుక మొదటి రెండు మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒకటి క్షమాపణ చూపిస్తుంది, అదే రీతిగా రెండోదిగా దేవుని యొక్క కృపను తప్పిపోయిన లేకపోతే సిలువలో చనిపోయిన యొక్క దొంగ మీద దేవుడు తన కృపను చూపించినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ మూడో మాటలో యోహాను సువార్త 19:26 మనం చదువుకున్న మాట ఏంటంటే, యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుని దగ్గరికి నిచ్చును చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పిను. యేసు ఈ మాటలు మనం చూస్తే కనుక బాధ్యతను మనం చూస్తున్నాం. ఈ మూడో మాటలో ఏం కనబడుతుందంటే బాధ్యత. ఇక్కడ మనం రెండు విషయాలు ఆలోచించాలి. ఏంటి ఈ రెండు విషయాలు అంటే, యేసు ప్రభువారికి రెండు బాధ్యతలు కలిగి ఉన్నారు. ఒకటి, ఆయన దేని కొరకైతే పంపబడ్డాడో ఆ పంపబడిన బాధ్యతను నెరవేరుస్తూ, రెండోదిగా మనం చూస్తే ఈ బాహ్యంగా ఉన్న తల్లి తండ్రి యొక్క బాధ్యతను కూడా నెరవేర్చారు. ఈ మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు నిజమే కదండి, యేసు ప్రభువారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు యేసు ప్రభువారితో చెప్తారు ఏమని, అయ్యా మీది తల్లి మీ సహోదరులు వచ్చారంటే అన్న మాట అంటే, ఎవరు నాకు తల్లి ఎవరు నా సహోదరులు అంటే, ఇగో వీరు కాదా అని అంటాడు. అంటే అక్కడ తల్లిదండ్రులను పట్టించుకోలేదన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఈ సిలువ మరణంలో ఆయన మూడో మాటగా పలికిన మాటలో ఏం కనపడుతుందంటే బాధ్యతను మనం చూస్తాం. సువార్త ప్రకటిస్తున్నప్పుడేమో ఎవరు నాకు తల్లి ఎవరు నాకు తండ్రి ఎవరు నాకు సహోదరులు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన బాధ్యతను చూడగలుగుతాం. ఇంకో సందర్భం ఒకటి ఉంటుంది. యేసు ప్రభువారిని దేవాలయానికి తీసుకొస్తారు బాల్యంలో ఉన్నప్పుడు. తీసుకొస్తున్నప్పుడు అక్కడ వారి అర్పించేసి యెరూషలేము నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభువారు వారితో లేరు అనే సంగతి మర్చిపోయి యేసేపు మరియలు ఏం చేశారంటే కొంత దూరం వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు, యేసు ప్రభువారు మనతో లేరు అని. చూస్తే యేసు ప్రభువారు ఎక్కడున్నారంటే దేవాలయంలో శాస్త్రులతో ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని వారితో ధ్యానిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. అప్పుడు తల్లి అంటది, అయ్యా నేను మమ్మల్ని ఎందుకు దూరం అయిపోయావు, మమ్మల్ని ఎందుకు తప్పిపోయావు, మేము ఎదుగుతున్నా ఎంత కంగారు పడ్డామో తెలుసా అని అంటమాట. నా తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను ఇక్కడున్నాను అంటాడు. అంటే ఆ సందర్భంలో మనం ఆలోచిస్తే కనుక బాధ్యత లేని వారుగా కనిపిస్తారు. కానీ చివరికి వచ్చేసరికి యేసు ప్రభువారు ఎలా ఉన్నారంటే వారి యొక్క బాహ్యంగా ఉన్న తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నెరవేర్చిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. సామెతలో ఒక మాటను మనం చూస్తే కదా, సామెత గ్రంథం 1వ అధ్యాయము చూడండి. సామెత గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అక్కడ నా కుమారుడా ఇగో నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు ఆలకించు, నీ తల్లి చెప్పిన బోధను చెవియొగ్గు. అంటే ఏం చెప్తుంటే జ్ఞాని అనే సొలొమోను చెప్పిన మాటను మనం చూస్తే కనుక, నీవు నీ తండ్రి చెప్పిన ఉపదేశము, నీ తల్లి నీకు బోధిస్తున్న బోధను నీవు చెవిని పెట్టాలి. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. సాధారణ వ్యక్తి కాదు. ఎవరంటే జ్ఞానంలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి సొలొమోను. ఈ వ్యక్తి చెప్తున్న ఈ మాట ఏంటంటే నీ తల్లి ఉపదేశాన్ని లేకపోతే బోధన వినాలి.
వారికి నువ్వు లోబడి ఉండాలి, వారి బాధ్యతను కొనసాగించాలి. అదే సామెతలో 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ మాట మనం చూస్తే కనుక చూడండి, సామెత గ్రంథం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖపరుస్తాడు. జ్ఞానము గల కుమారుడేమో సంతోషాన్ని తీసుకొస్తాడు, జ్ఞానం లేని కుమారుడు ఏం చేస్తాడంట, దుఃఖాన్ని పుట్టిస్తాడంట. అంటే యేసు ప్రభువారు తండ్రి యొక్క పరలోకములో తండ్రి యొక్క బాధ్యతను, ఆయన చిత్తాన్ని చేస్తూ కూడా తల్లిని ఆ బాధ్యతను కొనసాగించిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. బాధ్యత లేని వారికి విడిచిపెట్టలేదు. ఇక్కడ 4 మాటలు నేను చెప్పాను. ఒకటి బాధ్యత. ఇక్కడ రెండోదిగా మనం చూస్తే కనుక ప్రేమ. రెండోది ప్రేమ ఎలా కనిపించిందంటే, కుమారుని మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన వేదన పడుతూ కూడా కొడుకు మీద ఉన్న ప్రేమను బట్టి మరియ గారు ఏం చేశారంటే, యేసు ప్రభువారు సిలువ వేస్తున్నా సరే ఆయన దగ్గరికి వచ్చి ఆమె ప్రేమను కనబరుస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువారు దగ్గరికి మరియ గారు తల్లి అయిన మరియ వచ్చింది కాబట్టి ఆమెతో ఏం చెప్తున్నారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిశువుని తెలిసి ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పారు. ఒకవేళ మరియ గనుక, లేకపోతే తల్లి అయిన మరియ గనుక అక్కడ రాకపోతే గనక, ప్రేమ కనుక కనబరచకపోతే గనక ఆ మాట వివరించలేరేమో. అంటే ఈ మాట దగ్గరకు వచ్చేసరికి ఒకటేమో యేసు ప్రభువారి యొక్క బాధ్యతను చూడగలుగుతాం. రెండోది ఏం కనబడుతుందంటే, తల్లి అయిన మరియ ప్రేమను మనం చూడగలుగుతాం. అయ్యో మొదటిగా పుట్టిన కుమారుడు ఎంత బాధపడుతున్నాడో అని తల్లి ఏం చేస్తుంటే ప్రేమిస్తుంది, కష్టాల్లో విడిచిపెట్టదు. యేసు ప్రభువారు కూడా ఆయన లేకపోతే 30 సంవత్సరాలు ఎక్కడ పెరిగారంటే ఆ తల్లి తన దగ్గర పెరిగాడు. ఆ ప్రేమను కనబరుస్తున్నాడు యేసు ప్రభువారు కూడా. 30 సంవత్సరాలు యేసేపు గారి దగ్గర, అదే రీతిగా మరియ గారి దగ్గర యేసు ప్రభువారు 30 సంవత్సరాలు పెరిగారు. ఆయన వారిని, లేకపోతే యేసు ప్రభువారిని పెంచిన విధానాన్ని మర్చిపోలేదు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయన ఏ రీతిగా వారిని పెంచారు 30 సంవత్సరాలు. ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తే కనుక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని పెంచితే వారికి ఉన్నతమైన స్థాయికి ఉద్యోగం చేసుకుని వారి కాళ్ళ మీద నిలబడి చక్కగా సంపాదించుకున్నారు అనుకోండి, ఇప్పుడు వారికి ఎవరి జ్ఞాపకం రావట్లేదంటే తల్లిదండ్రుల జ్ఞాపకం రావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు మమ్మల్ని ఏం పోషించావు, మమ్మల్ని ఏ రీతిగా పెంచావు, మమ్మల్ని ఏమన్నా అన్నాను, అరే నేను ఆ స్కూల్లో చదివించవరా, మాకు ఏం లేకపోయినా నేను చదివించవరా అని అంటే వాళ్ళు నన్ను అక్కడ ఏమని నేను అడిగానా, వాళ్ళు అడిగే మాట సమాధానం ఏంటి, నేను చదివించమని నేను అడిగానా, లేకపోతే నేను చేయమని నేను అడిగానా, నన్ను కొనమని అడిగానా అని అంటం ప్రారంభిస్తారు. కానీ యేసు ప్రభువారు ఆ మాటను అనట్లేదు. ఆ బాధ్యతను అప్పచెప్తున్నాడు, ఆ ప్రేమను కనపరుస్తున్నాడు. 30 సంవత్సరాలను పెంచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే 20 సంవత్సరాలు కాదు కానీ 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు వచ్చినా సరే తల్లిదండ్రులను పట్టించుకోలేని పరిస్థితి. వారికి ఇష్టమైన రీతిగా మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ఈ 3వ మాటలో మనం అర్థం చేసుకోవాల్సిందంటే బాధ్యతను కలిగిన వ్యక్తులుగా ఉండాలి. రెండోది ప్రేమను కనబరచాలి. రెండోది మనం ఏం కనబరచాలి, ప్రేమను కనబరచాలి. ప్రేమ లేని మన ప్రేమ కనుక లేకపోతే గనక, ఆ ప్రేమ కనుక మన జీవితంలో లేకపోతే కనుక మనం ఏం కోల్పోతామంటే ఎవరు మనం ప్రేమించరు. ఒకటి బాధ్యత, రెండోది ప్రేమను కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూస్తే కనుక 19వ అధ్యాయం 26వ వచనం ఏం చేస్తుందంటే, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. యేసు ప్రభువారు ఏం చేయలేదంట, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నిజమే, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, పెద్ద కొడుకుని నేను వెళ్ళిపోతాను. కుటుంబం యొక్క బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడంటే తను ఎంతగానో ప్రేమిస్తున్న శిష్యుడికి అప్పచెప్పాడు, యోహానుకి అప్పచెప్పారు తల్లిని. అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే కనుక, అమ్మ ఇదిగో నీ కుమారుడు, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని బాధ్యతను అప్పచెప్పాడు. అంటే నాకున్న బాధ్యత, నేను వెళ్ళిపోతాను, చనిపోతాను, తిరిగి లేస్తాను, కానీ నేను ఎక్కడికి వెళ్తానంటే పరలోకానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ తల్లి యొక్క బాధ్యతను
ఉంటే ఉంటారులే, వాళ్ళే పోతారులే, వాడిని గాలికి వదిలేదు. తల్లిదండ్రులు ఏం చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేస్తారు, విదేశాలకు వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులు ఏం తింటున్నారు, ఎలా ఉన్నారో అని పట్టించుకుని నాదులు లేరు. వారి సంపాదనలో పడిపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నేను బాగుంటే బాగుంటుంది, నేను ఒక్కడే, నా కుటుంబం బాగుంటే చాలు, నేను నా భార్య నా పిల్లలు బాగుంటే చాలు, తల్లిదండ్రులు ఎటుపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏ సాగు వచ్చినా పర్వాలేదు అని వదిలేసి వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ యేసు ప్రభువారు అయితే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఒకటి బాధ్యతను కనబడుతుంది, రెండోది ఆయన ప్రేమను కనబడుతుంది, మూడోది కుటుంబం పట్ల ఆయన అనుకున్న ఆ బాధ్యతను అంటే నిర్లక్ష్యం చేయలేదు. నిర్లక్ష్యం చేయకుండా కుటుంబం ఏ రీతిగా ఉండాలో ఆయన చేయవలసిన బాధ్యతను తన శిష్యుడికి అప్పచెప్పాడు. ఇప్పుడున్న కుటుంబాలు ఎలా ఉంటున్నాయి అంటే నిర్లక్ష్యంగా ఉండటం ప్రారంభిస్తారు. నాలుగోదిగా మనం చూస్తే కనుక ఎలా ఉండాలో మనం ఎలా ఉండాలి అని మనం చూస్తే కనుక ఎపిసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, ఎపిసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం, 2:19. ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారే ఉండాలి. మనమందరం ఎలా ఉండాలి అని అంటే కనుక, సంఘము అనగా ఒక కుటుంబం. మనము లేకపోతే మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి వారమైనా సరే, ఒకళ్ళు ధనవంతులు ఉండవచ్చు, ఒకవేళ చదువు లేని వారు ఉండవచ్చు, మనమంతా ఒకే కుటుంబం. కుటుంబం ఎలా ఉండాలంటే అక్కడ అంటున్న మాట మనం చూస్తే కనుక, ఏక పట్టణస్థులము దేవుని ఇంటి వారము. మనందరము ఏక పట్టణస్థులము దేవుని ఇంటి వారం. ఇక్కడ యేసు ప్రభువు కూడా చెప్తున్న మాట అంటే ఆయన యోహానుకి అప్పచెప్పారు తల్లి యొక్క బాధ్యతను. మనమందరం సంఘంగా కూడా ఉన్న మనమందరం కూడా ఒకే కుటుంబం. మనలో కూడా ఏముండకూడదంటే హెచ్చు తగులు మనలో ఉండకూడదు. ఆత్మీయమైన కుటుంబం, బాహ్యమైన కుటుంబం ఉంది. రెండోదిగా సంఘం అనగా ఆత్మీయమైన కుటుంబం. మనమందరం ఎలా ఉండాలంటే ఏక కుటుంబంగా మనం మార్చబడాలి. ఏక కుటుంబము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఈ మాటలు మనం చూస్తే కనుక ఒకటే ఆత్మీయమైన కుటుంబంగా మనమందరము ఉండాలి. చివరిగా మనం చూస్తే కనుక యేసు ప్రభువు తన బాధ్యతను శిష్యునికి అప్పచెప్పేశారు. తాను పెద్ద కుమారుడుగా జ్యేష్ఠుడిగా చేయవలసిన ఆ పనిని ఎవరికి అప్పచెప్పారంటే యోహాను గారికి అప్పచెప్పారు. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మొదటి వ్యక్తికి ఉన్న ప్రాముఖ్యత రెండో వ్యక్తికి ఉండదు. మొదటి వ్యక్తికి ఉన్న ప్రాముఖ్యత ఎవరికి ఉండదు, రెండో వ్యక్తికి ఉండదు. అందుకనే యేసు ప్రభువుకు ఉన్న ఆ బాధ్యతను ఎవరికి ఇచ్చారంటే ఆ పనిని, ఆ కుటుంబంలో ఉన్న పనిని యోహానుకు అప్పచెప్పారు. మనం చేయవలసిన పనిని ఒకవేళ మనం దూరంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నమ్మకమైన వారికి, మన స్నేహితులకు లేకపోతే రక్త సంబంధులకు ఏం చేయాలంట, వారిని అయ్యా వాళ్ళని పట్టించుకోండి అని వారికి ఏం చేయాలంట, ఆ పనిని అప్పచెప్పాలి. బాధ్యత మనం ఎంత దూరం ఉన్నానో తల్లి తండ్రిని మనం ఏం చేయకూడదు అంటే విడిచిపెట్టకూడదు. అందుకనే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉందంటే నీ తల్లి తండ్రులను సన్మానించుము అంటే యేసు ప్రభువు ఏం చేస్తారంట, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు. సిలువలో కూడా ఏం చేస్తారు, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను నెరవేరుస్తారు. తల్లి తండ్రులను సన్మానిస్తున్నాడు, బాధ్యతను సన్మానించే వ్యక్తిగా ఉన్నాడు. సామెతలు 30వ అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో తల్లిదండ్రులు కనుక పట్టించుకోకపోతే కనుక లోయ కాకులు వచ్చి ఏం చేస్తాయంట, వాడిని పీకుని మనం చూస్తే కనుక 30వ అధ్యాయం 17 వచ్చి చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17. వాడి కన్ను లోయ కాకులు వచ్చి ఏం చేస్తాట, లోయ కాకులు వచ్చి వాడి కళ్ళు పీకేస్తాయి అంట. తల్లిని శపించేవాడు, తల్లిని దూషించేవాడు, అపహాసించేవాడంట లోయ కాకులు వచ్చి పీకుతాయంట. అంటే దీని అర్థం ఏంటంటే వాడు తెల్లుని కానీ శపిస్తే కానీ లోయ కాకులు పీకడం కాదు, వచ్చేసి కాకులు వచ్చేసి వాడు కన్ను పొడవడం కాదంట. ఏం చేస్తాయి అంటే వాడికంటే ఏది కనిపించదంట. నిజమే కదండి. ఏం చేస్తాడు, వాడు తల్లి ఎవరు చెల్లెవరు ఎవరు ఎలా మాట్లాడుతాడో తెలియదంట.
వాడికి ఏం లేదంటే ధనం ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు. తల్లిని దూషించేవాడు, తల్లిని అపహాసించేవాడంట లోయ కాకులు పీక్కుంటూ తింటాయంట, కళ్ళు పీకి వేస్తాయంట. వాడు గుడ్డివాడే. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, రాజు అయిన సొలొమోను చెప్తున్నాడు. నీకెంత ఉన్నా సరే నీ తల్లిని తల్లిని సన్మానించాలి, అపహాసించకూడదు, దూషించకూడదు, శపించకూడదు. ఇప్పుడు నీకు ఆయుష్ ఉండవచ్చు, నీకు ఆయుష్ లేకపోతే యవనస్తుడిగా ఉండవచ్చు. ఏదో ఒక రోజు నన్ను ఎక్కడికి రావాలి, నీ కడుపును పుట్టినవాడు పెద్దవాడు అవుతాడు. వాడు పెళ్లి చేసిన తర్వాత, కోడలు వచ్చిన తర్వాత నువ్వేమవుతావు? నువ్వు ఏదైతే చేసావో అదే నువ్వు. అందుకే నేను లోకంలో సామెత ఉంటుందంట, నువ్వు ఏమైతే విత్తావో అదే కోస్తావు. ఇంకోటి ఏంటంటే నువ్వు పెట్టిన తాతయ్య పెట్టిన బొచ్చంట తలాపునే ఉంటుందంట. నువ్వు ఏదైతే పెట్టావో, నీ తాతకి ఏదైతే పెట్టావో ఆ బొచ్చు ఎక్కడ ఉంటుంది, తర్వాత తిరిగి వచ్చింది. ఒకరోజు ఇలాగే ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు ఒక మనవుడు ఉన్నాడు. తండ్రి, మనవుడు, తాత ముగ్గురు ఉన్నారు. తండ్రిని కొడుకు అంటే ఏం చేశారంటే మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాడంట. పాపం తండ్రికి ఆ రెస్టారెంట్ ఎలా తినాలో తెలియక మామూలుగా ఇంట్లో తిన్నట్టుగా తింటున్నాడంట. వృద్ధాప్యం వచ్చి చెయ్యి ఒడుగుతూ ఉంటుంటే అందరూ చూస్తున్నారంట. చూస్తుంటే కొడుకు అంటున్నాడంట, నువ్వు సరిగ్గా తింటావు రాదా, డీసెంట్గా తిను అంటున్నాడంట కొడుకు. అక్కడే తన కొడుకున్నాడంట. ఇది చూస్తున్నాడు కదా, ఏం చూస్తున్నాడు కొడుకు, చూస్తున్నాడు తాతని ఏమంటున్నాడు చూస్తున్నాడట. అలాగ ఒక రోజు అది అయిపోయేదంట. రెండో రోజు ఏం చేస్తాడంటే ఇది ఎంత చికాకు అనిపించేసి ఈయన అలా బట్టలన్నీ తీసేసి బ్యాగ్లో సర్ది వృద్ధాశ్రమం తీసుకెళ్ళాడంట. కొడుకు తండ్రిని ఏం చేశాడంట ఇప్పుడు తన కొడుకు చూస్తున్నాడు. చివరికి వచ్చేసరికి తాత నీ ప్లేట్ ఉందో చూస్తావు, అది నాకు ఇవ్వు అని అంటుంటే, అది ఎందుకురా మనవడా అంటే, ఏం లేదు తాత ఇది కావాలని. తండ్రి కూడా అడుగుతున్నారు, ఎందుకురా అంటే, నువ్వు ఇప్పుడు తాతకు చేస్తావు కదా, తర్వాత ఇదే ప్లేట్ నేను ఇవ్వాలి. అప్పుడు అనగానే తండ్రి తల దించుకుని ఉన్నాడంట. కారణం ఏమిటంటే తాను ఏదైతే చేస్తున్నాడో అదే తన జీవితానికి తిరిగి రాస్తుంది. అందుకనే వాక్యం చెప్తుంది, సొలొమోను చెప్తున్న మాట అంటే, తల్లిని దూషించేవాడు, తల్లిని శపించేవాడు లోయ కాకులు వచ్చి పీకుతాయి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? 5 విషయాలు ఈ యొక్క 3వ మాటలో మనం చూస్తాం. 1 బాధ్యత, 2 ప్రేమ, 3 కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు, 4 మనం ఏం కనబడుతుందో మనం చూస్తే కనుక ఈ శిలువలో పలికిన 4 ఏం కనబడుతుంది అని చూస్తే, 4వది మనం కుటుంబం, సంఘం అనేది కూడా ఒక కుటుంబము, ఐక్యత కలిగిన కుటుంబంగా ఉండాలి. యేసు ప్రభువు కూడా తన శిష్యుల్ని కూడా ఏం చేస్తాడంటే తన కుటుంబంలో కలిపాడు. అంటే మనం అందరము ఒకే కుటుంబం అని. 5వదిగా మనం చూస్తే కనుక ఎలా ఉందంటే తన పనిని, తన బాధ్యతను ఎవరికి అప్పచెప్పారంటే, నేను లేకపోయినాను నా పనిని కూడా చేయాలని తన పనిని, తన బాధ్యతను తన శిష్యునికి అప్పచెప్పాడు. అంటే నేను పట్టించుకోలేను, ఇప్పుడు నేను చూడలేను కాబట్టి ఈ పనిని తను బ్రతుకున్నంత వరకు ఎవరు చూడాలంటే తన శిష్యులకు అప్పచెప్పాడు. ఈరోజు మనం కూడా మనం లేకపోయినాను మన బాధ్యతను, మన తల్లిదండ్రుల యొక్క బాధ్యతను ఎలా చూడాలంటే ఒక నమ్మకమైన వ్యక్తికి ఆ పనిని అప్పచెప్పే వ్యక్తులుగా వాళ్ళని పట్టించుకోవాలి. ఒకవేళ లేరని వాళ్ళని చూస్తూ ఉన్నాను, నేను లేను. యేసు ప్రభువు కూడా చేసిన పని అదే. మనం కూడా ఈ 3వ మాటలు మనం అర్థం, 5 విషయాలు మనం కూడా ఒకవేళ ఎలా ఉన్నామో మనకు మనమే విమర్శించుకుని ఆ మాట ప్రకారము మనము ముందుకు కొనసాగించబడదుముగా.